స్ట్రగ్లింగ్ డేస్లో శ్రీనగర్ కాలనీ కేఫ్లో డార్లింగ్ ఇలా ఒక చిన్న డెమో కథ ఉంది, దీనికి డెమో చేద్దాం అనుకున్నాను, చేస్తాను. చేస్తాను. ఆ ఒకటి లక్కీగా మనం డెమో చేస్తే వాళ్ళకి సినిమా ఓకే అయితే వాళ్ళ డైరెక్టర్లు అయ్యేవారు. సో లక్కీగా ఇది ఒక చిన్న ఫార్మాట్ అయింది అంతే. అంటే ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు అతను మంచి కథ రాసుకుంటాడు, ఇప్పుడు మనం అంతే పర్ఫామ్ చేస్తే అతనికి హెల్ప్ అవుతుంది. సో ఒక టీమ్ అప్ అయి పనిచేసామండి. లక్కీగా అందరూ డైరెక్టర్ లేరు, ముగ్గురు ఆల్మోస్ట్ 5 డైరెక్టర్ లేరు. ఎవరెవరు? శివానికి షార్ట్ ఫిల్మ్ నేనే చేశాను. ఆయన షార్ట్ ఫిల్మ్ అండి, డెమోకి ఎందుకు రాదు. ఓకే, ఉన్నారు పేర్లు ఎందుకు నేను. ఓకే, ఎందుకంటే డెమో ఫిల్మ్స్ అంటే బయటికి రావు జస్ట్ ఓన్లీ డైరెక్టర్ ఐప్యాడ్లోనూ వాళ్ళకి డెమోల కింద ఉంటాయి. ప్లస్ అంటే స్ట్రగ్లింగ్ డేస్లో నాకు డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు వాళ్ళు. డెమో చేసినందుకు 2000 5000 ఇచ్చేవారు. 2-3 రోజులు వర్క్ ఉంటుంది అంతే. సో నాకు సాయంత్రానికి డబ్బులు ఉండేవి. ఈ డెమో ఫిల్మ్స్ చూసి ఎవరైనా డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారు బాగా చేశారు అని చెప్పేసి? అంటే కాన్స్టెంట్గా జనాలకి ఎప్పుడు ఏదో రూపంలో కనపడుతూ ఉండాలనేది నా ఐడియా అండి. కాన్స్టెంట్గా ఎప్పుడు జనాలకి, ఇప్పుడు నేను చేస్తానని మీకు తెలియాలిగా. ఇప్పుడు ప్రతిది సినిమా అవకాశమే రావాలంటే కుదరదు. అది షార్ట్ ఫిల్మ్ అవనివ్వండి, డెమో అవనండి, కాన్స్టెంట్గా నేను అనవని మీకు తెలుస్తూ ఉంటే ఓకే పలానాడు ఉన్నాడు ఒకటి చేయగలరా అని వచ్చిన ప్రతి ఆపర్చునిటీని ఎక్కడ వేస్ట్ చేసాను. వచ్చి ఈ చిన్నదో పెద్దదో, ఎందుకంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏది ఉండదు. సో వచ్చిన ప్రతి ఆపర్చునిటీని అలా పిక్ చేసామండి. లక్కీగా సినిమానే ఇంకో సినిమా తీసుకొచ్చింది నాకు. ఓకే.